హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక అఫీషియల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా అమ్మ అత్తయ్య వాళ్ళు ఎందుకు వచ్చారనేసి. ఎందుకంటే మా పాప పుట్టి వెంట్రుకలు అంటే మెదక్లో తీసుకున్నాం. అందుకని వాళ్ళిద్దరైతే అంత లాంగ్ జర్నీ చేసుకుని అయితే వచ్చారండి. 6 hours కష్టపడి మా పాప కోసం అయితే వచ్చారండి. అక్కడ నుంచి ఏం చేస్తున్నారు అత్తయ్య? పులిహోర ఎందుకు? వాళ్ళ బయటకు వెళ్తాను. ఓకే, మనవాడు మనవరాలు మా అయ్యప్రాలు అందరం వెళ్తాను. బయట మెదక్ పోతాను. దేనికి మెదక్? మా బుడ్డి దానికి ఎంటుకలు తీయాలి, అందుకే వెళ్తాను. నువ్వేం చేస్తున్నావు మమ్మీ? సో అదండి, ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారండి. ఒకరు పులిహోర చేయటం, ఇంకొకరు చపాతీ చేయటం. నేను మాత్రం ఖాళీగా ఉన్నానండి, ఏ పని చేయకుండా వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నానండి. మేమైతే ఇంట్లోనే చపాతీ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకొని బయలుదేరామండి. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ జర్నీ మధ్యలో ఏమైనా అడుగుతారు అనేసి ఇంట్లోనే చపాతీ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నామండి. మేము జర్నీ మధ్యలోనే ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని అక్కడ టిఫిన్ తినేసి మళ్ళీ మెదకైతే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వద్దురా కిస్ చేయకన్నా కూడా మా బాబు అయితే మా అమ్మ కిస్ చేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర ఉంటే, మా అమ్మ, మా బాబు, మా పాప, వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర ఉంటే అండి ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ పబ్బో వీళ్ళ అల్లరి మామూలుగా ఉంటుందంటే వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర కలిస్తే వీళ్ళ దాంట్లో మా ఇంకొకరు ఇన్వాల్వ్ కూడా అవ్వలేము ఫ్రెండ్స్. అంతలా అల్లరి చేస్తారు వీళ్ళ ముగ్గురు. మా మమ్మీ కూడా చిన్నపిల్ల అయిపోయి వాళ్ళు ఏం చేయమంటే అదే చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురితో అయితే ఇంకొకళ్ళు తట్టుకోలేరండి. మా బాబుకి అయితే అందరు కావాలండి. వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయినా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటాడు. కానీ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే కొంచెం లిమిట్గా ఉంటాడండి. బట్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే ఒక మనిషిని ఎన్ని విధాలుగా చికాకు చేయాలని ఉంటే అన్ని విధాలుగా చికాకు చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళ బాండింగ్ మామూలుగా ఉండదండి అసలు. బట్ మా పాప అయితే అలా కాదు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నమ్మతో ఏమైనా అవసరం ఉన్నా, తనతో ఏమైనా పని ఉన్నా, ఓకే ఇప్పుడు మా నాన్నమ్మతో నాకు పని ఉందనేసి తన చుట్టే తిరుగుతుందండి. ఇప్పుడు ఆ పని అయిపోయినాక ఇంకా నువ్వెవరు అన్నట్టే బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఎన్నిసార్లు లక్కీ లక్కీ అని పిలిచినా కూడా తన దగ్గరికి వెళ్ళొద్దండి. మళ్ళీ ఏమైనా పని ఉంటే ఓకే మళ్ళీ నాన్నమ్మ అనుకుంటే అయితే తన దగ్గరికి వెళ్తుందండి. భలే కామెడీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిది. ఇంకొక విషయం ఏంటంటే మా బాబు అయితే మా మమ్మీని డిక్కీలో కూర్చోమని అయితే అంటున్నాడండి. మా మమ్మీ అయితే నేనెందుకు కూర్చుంటా, నువ్వే కూర్చో అనేసి మా బాబుని అంటుందండి. ఈ విధంగా జర్నీ అంతా భలే కామెడీగా సరదాగా అనిపించిందండి. జర్నీ చేసిన ఫీలింగ్ కూడా రాలేదు. ఇంకా ఫైనల్గా మెదక్ అయితే వచ్చేసామండి. మేమే ఫస్ట్ వెళ్ళామంటే మెదక్. ఇంకా అటు నుంచి మా వదిన వాళ్ళు అయితే రావాలి. వదిన వాళ్ళకి కాల్ చేసి వస్తున్నాం, దారి మధ్యలోనే ఉన్నామని అయితే అన్నారండి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంకా అటు ఇటు తిరుగుకుంటూ టైంపాస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నారండి. ఏం కొంచెం కూడా చికా చేయకుండా చాలా అంటే చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. మా వదిన వాళ్ళు వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అవుతుందని తెలిసేసరికి ఇంకా అటు ఇటు తిరుగుకుంటూ ఇంకా ఉరుక్కుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి మా దగ్గరికి తిరుగుకుంటూ మంచిగా ఆడుకుంటున్నారండి. చర్చి కూడా చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. అక్కడ లొకేషన్ కానీ వ్యూ కానీ ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్, అంత చాలా బాగుంది. జనాలు కూడా చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్. చాలా చూడడానికి అయితే చాలా చక్కగా ఉందండి. బాగుండ్రా అన్నయ్య? బాగున్నా అక్క? బాగుందరా? ఇక్కడే ఉండలే. మా పిల్లలకైతే మేనమామలు ఎవరు లేరండి. మా బాబు టైంలో కూడా మా హస్బెండ్ వాళ్ళ బావగారితో చేయించాము. ఇప్పుడు కూడా అదే విధంగా మా పాపకు కూడా అన్నయ్యతోటే చేపిస్తున్నాం ఫ్రెండ్స్. మా పాపకు గుండు చేపిస్తుంటే ఎంతలా ఏడుస్తుందో ఫ్రెండ్స్. ఇంకా తన ఏడుపు చూసి మాకే చాలా బాధ అయిందండి. అంతగానో ఏడుస్తుంది ఫ్రెండ్స్ మా పాప అయితే. ఇంకా తప్పదు చేపియాలి కాబట్టి ఇంకా మా పాపకైతే చేపిస్తున్నాం. మా పాప అయితే వాళ్ళ డాడీని చూసి ఇంకా ఎక్కువ ఏడుస్తుందండి. ఇంకా అక్కడ గుండు చేసి ఆయన వాళ్ళ డాడీని అయితే పక్కకు పంపించేశారు. అక్కడ గుండు తీసైనా కూడా మీ పాప చాలా యాక్టివ్గా ఉంది, గట్టిగా పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది అనేసి అతను కూడా అంటున్నాడండి. మా పాపను ఎంత డైవర్ట్ చేస్తున్నా కానీ తను మాత్రం అసలు ఏడుపు మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోవట్లేదండి. ఎంతలా ఏడుస్తుందంటే మా అమ్మ మాకే చాలా భయం వేసిందండి. మా పాప ఏడుపుని చూసి చాలా బాధ వేసిందండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అంత ముందు వరకు మా పాప ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా అన్నయ్య దగ్గరికి మాత్రం వెళ్ళేదండి. ఇప్పుడు అన్నయ్య దగ్గర కూడా వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఇంకా తనని కూర్చోబెట్టి గుండు చేయించారు అనేసి గుర్తుంచుకున్నదో ఏమో కానీ అన్నయ్య దగ్గర కూడా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మా పాపకు గుండు అయిపోయినాక మా అమ్మ అయితే ఈ విధంగా తనకి స్నానం చేపిస్తుందండి. ఆ స్నానం చేయించేటప్పుడు కూడా బాగా ఏడుస్తుంది ఫ్రెండ్స్. మా పాపతో పాటు వదిన వాళ్ళ పాపకు కూడా గుండు చేయించారండి. అది అప్పటికప్పుడు సడన్గా అనుకునేసి ఆ పాపకైతే గుండు చేయించారు ఫ్రెండ్స్.
గుండైందమ్మా నీకు? ఎవరు తీసారే? క్యూట్ ఉన్నావమ్మ మరి నువ్వు. మేమైతే ఫస్ట్ మా పాప గుండు చేయించుకొని తర్వాత చర్చి లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. చర్చి అయితే ఎంత పెద్దగా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక నేను మొత్తం తీస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దని అయితే చెప్పారండి. బట్ ఈ లోపల నేను మ్యాక్సిమం కవర్ చేశాను అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అంతా కవర్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుందండి. చాలామంది జనాలు కూడా వస్తున్నారు. ఇక్కడ కూడా మా పిల్లలు చూడండి అటు ఇటు తిరుక్కుంటూ ఎలా ఉంటున్నారు. ఇక్కడైతే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా పాప గుండు తీయటం అంతా అయిపోయాక మేమైతే అందరం కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఫుడ్ అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ తినే టైంలో బాగా వర్షం వచ్చిందండి. ఇంక అప్పుడైతే మేము పిల్లల్ని తీసుకొని అటు లోపలికి వెళ్ళలేము. ఇక్కడ అట్లానే బయట చెట్ల దగ్గర కూర్చోలేకపోయాం ఫ్రెండ్స్. దీనివల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యామండి. ఇక్కడ పిల్లలకి బొమ్మలు కావాలని అడిగితే బొమ్మలు అయితే కొంటున్నాం ఫ్రెండ్స్. ఎవరికి ఏ బొమ్మలు కావాలో అవి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారండి. మా పిల్లలు, వదిన వాళ్ళ పిల్లలు, ఇలా ఎవరికి కావాల్సిన బొమ్మలు వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటున్నారండి. అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే ఎప్పుడు టీ కానీ కాఫీ కానీ తాగారండి. ఈసారి ఎందుకో జర్నీ మొదలైతే కాఫీ తాగారు. అలా గుర్తుంటుంది అనేసి మేమైతే క్లిప్ తీసానండి. అక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ యాష్ కలర్ శారీ కట్టుకొని ఉంది కదా ఫ్రెండ్స్, ఆమె పిన్ని అవుతుంది అనమాట. ఆ పిన్నినే మా పాపకైతే ఇప్పుడు డ్రెస్ అయితే పెడుతుందండి. ఇంట్లో అయితే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ బయట షాపింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్.